హాయ్ గాయ్స్, మీరు తమ్నైల్ లో చూసినట్టే మిరాయి మూవీ చూసొచ్చాను భయ్య. ఈ మూవీ ఎలా ఉందో ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. బట్ ఈ మూవీ టీజర్, గ్లిమ్స్ అండ్ ట్రైలర్ తో ఎగ్జైట్ చేసిన క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ మూవీలో ఉందా లేదా అనే విషయాన్ని ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. నేనైతే ఈ మూవీకి ఫుల్ ఎగ్జైటెడ్ తో వెళ్ళిపోయాను భయ్య. కారణం ఏంటో తెలియదు కానీ ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్స్ ఎక్కడ వేయలేదు భయ్య. అదే మాకు దగ్గరలో శ్రీరాములు అనే ఒక థియేటర్ ఉండే, ఆ ఒక్క థియేటర్ లోనే ప్రీమియర్ షో వేశారు. షాకింగ్ సర్ప్రైజ్ ఏంటంటే టాప్ మోస్ట్ యూట్యూబర్ రివ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ మూవీకి అక్కడికి వచ్చారు భయ్య. సో వీళ్ళ గురించి పక్కకు పెట్టి మనం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ అయితే ఒక 8 గ్రంథాలని బేస్ చేసుకొని స్టార్ట్ అవుతుంది భయ్య. మన తేజ సర్జా గారు ఒక కామన్ మ్యాన్, లైక్ ఒక యోధా టైప్ అన్నమాట. మన మంచు మనోజ్ గారు ఆయన ఒక యోధుడు, లైక్ ఒక విలన్ లాంటి క్యారెక్టర్ అన్నమాట. అంటే స్వార్థంతో ఉంటారు కదా, 8 గ్రంథాలను నేను దక్కించుకోవాలి, ఈ ప్రపంచాన్ని శాసించాలి అని ఒక నెగిటివ్ క్యారెక్టర్ అయితే మన మంచు మనోజ్ గారు చేశారు భయ్య. ఆ గ్రంథాల గురించి వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని క్లాసెస్ రైజ్ అవుతాయి. వాళ్ళ మధ్యలోకి అప్పుడు మిరాయ్ వస్తాడు. మిరాయ్ అంటే మీరు ఏదో అనుకోకండి, ఆ విషయం నేను కూడా చెప్పనండి, సినిమా చూసి మీరే తెలుసుకోవాలి. ఆ ఒక్క ట్విస్ట్ రివీల్ చేస్తే సినిమా ఇంకేముంటుంది చెప్పండి. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే సినిమా బోర్ అయిపోతుంది. మిరాయ్ వచ్చిన తర్వాత సినిమా ఉంటది భయ్య. ఈ సినిమాని మనం థియేటర్ లోనే చూడాలి, ఈ సినిమాని మనం థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలాంటి సినిమాలు థియేటర్ లో వచ్చి చాలా రోజులు అయిపోతుంది. ఇది కదరా థియేటర్ లో చూడాల్సిన అసలు సెసలైన మూవీ. ఇలాంటి థాట్స్ మన మైండ్ లో రేజ్ అవుతాయి. అంత అద్భుతంగా ఉంది మిరాయి మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టాప్ మ్యాచ్ ఉంది భయ్య. అండ్ తేజ సర్జా గారి యాక్టింగ్ అండ్ మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే టాప్ మ్యాచ్. మంచు మనోజ్ గారిని ఈ క్యారెక్టర్ లో బాగా వాడేసుకున్నారు భయ్య. తేజ సర్జా గారి పైన అలాగే మంచు మనోజ్ గారి పైన హోప్ ఉండే, బట్ ఒక్క కార్తిక్ ఘట్టంనేని గారి దగ్గర మాత్రం డౌట్ ఉండే. కానీ ఈ దెబ్బతో కార్తిక్ ఘట్టంనేని గారు ఆ డౌట్ కూడా క్లియర్ చేసేసారు భయ్య. కార్తిక్ ఘట్టంనేని గారు ఒకప్పుడు డిఓపి. అలాంటి ఒక వ్యక్తి ఒక సినిమాని డైరెక్ట్ చేసి ఆ సినిమాని ప్రేక్షకుడికి అందించి నచ్చేలా చేయాలి అంటే ప్రొడక్షన్ అయితే మాత్రం టీజీ విశ్వప్రసాద్ గారు ఎక్కడ తగ్గలేదు, గట్టిగా పెట్టారు. అదే భయ్య ప్రొడక్షన్, మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. ఇలాంటి సోసో ఫ్యాంటసీ మూవీస్ చూసి చాలా కాలం అయిపోయింది. ఒకప్పుడు మనం అంజీ సినిమా చూసాం, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి మూవీ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కల్కి, బాహుబలి ఇలాంటివి వచ్చాయి, కానీ అవి సోసో ఫ్యాంటసీ మూవీస్ కాదు. బాహుబలి హిస్టారికల్ మూవీ, అంటే కొన్ని జనరేషన్ ముందు జరిగిన స్టోరీ. అండ్ కల్కి వచ్చేసి కొన్ని జనరేషన్స్ తర్వాత జరగబోయే స్టోరీ. అంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ కల్కి. గాడ్ రిఫరెన్స్ మిక్స్ చేస్తూ ఒక 8 గ్రంథాలను చూపిస్తూ సినిమా డెవలప్ చేసి ఒక మైథలాజికల్, సస్పెన్స్, హిస్టారికల్ కొత్త ఎక్స్పీరియన్స్ చేసిన మూవీ ఈ మిరాయి. మిరాయిలో కొన్ని క్యామియో రోల్స్ ఉన్నాయి భయ్య. ఆ క్యామియో రోల్స్ గురించి నేను చెప్పకూడదు, మీరు థియేటర్ లోనే చూడాలి, అప్పుడే కదా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని హ్యాపీగా చూడగలిగే మూవీ మిరాయి. ఈ సినిమాలో నాకు ఒకే ఒక నెగిటివ్ భయ్య, ఫస్ట్ హాఫ్. అది కూడా పెద్ద నెగిటివ్ ఏం కాదు, ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. లైక్ కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ఏవో అతికించిన ఫీల్ అయితే వచ్చింది అంతే. కానీ రెగ్యులర్ ఆడియన్స్ అవేవి పట్టించుకోరు కదా, వాళ్ళకి సినిమా 100కి 200% నచ్చుతుంది. ఇయర్ లో మిరాయి మూవీ అనేది నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళబోతుంది. నాకైతే మూవీ సూపర్ సూపర్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నేను మళ్ళీ కిష్కింధపురి మూవీకి వెళ్ళబోతున్నాను. ఆ మూవీ రివ్యూ కూడా మీరు పొందాలి అనుకుంటే పూజారే పూజలు చేయాలి, దేవుడే వరాలు ఇవ్వాలి, సబ్స్క్రైబ్ వ్యూవర్సే చేయాలి. ఇలాంటి రివ్యూస్ అన్ని మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.